గుంటూరులో ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 43వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ కార్యాలయంలో జెండా ఆవిష్కరణ చేసి బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి చేపడుతున్న కార్యక్రమాలను నాయకులు వివరించారు. వివాహం కాని అర్చకుల కోసం ప్రత్యేక మ్యాట్రిమోనీ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిన నేతలు స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రాహ్మణులకు తగిన ప్రాతినిధ్యం కల్పించాలని ప్రభుత్వాన్ని, రాజకీయ పార్టీలను కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయి నాయకులు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య 43వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ రోజున జెండా వందన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. పెద్దలు బ్రాహ్మణ జాతి అభివృద్ధి శ్రేయస్సే లక్ష్యంగా ఏదైతే ఈ సమాఖ్యను ఏర్పాటు చేశారో, మరి ఈ 43 సంవత్సరాల్లో ఎన్నో ప్రజా ఉద్యమాలని ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య ఈ యొక్క బ్రాహ్మణ జాతి అభివృద్ధి గురించి, బహుజనుల యొక్క శ్రేయస్సు గురించి కూడా నిర్వహించినటువంటి సందర్భం. మన హైదరాబాద్ లో బ్రహ్మగర్జన పెట్టనివ్వండి, ఢిల్లీలో బ్రహ్మాండ గర్జన పెట్టనివ్వండి, విప్రోత్సవం వంటి మహాసభలను నిర్వహించినప్పటికి కూడా బ్రాహ్మణ జాతితో పాటు ఇతర సామాజిక వర్గాల అభివృద్ధిని కూడా కోరుకునేటువంటి ఈ సమాఖ్య 2025 డిసెంబర్న 4000 మంది అభ్యర్థులతో హిందూ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో మెగా జాబ్ మేళాను ఏర్పాటు చేసి 1000 మందికి ఉద్యోగాలు ఇచ్చిన సందర్భంలో మరి 200 మందికి ఇతర సామాజిక వర్గాలకు కూడా మరి ఆ రోజున మనం జాబుని ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే మనం బ్రాహ్మణులతో పాటు అన్ని సామాజిక వర్గాల అభివృద్ధిని కోరుకునేటువంటి సమాఖ్య భవిష్యత్తులో కూడా మంచి కార్యక్రమాన్ని నిర్వహించాలనేటువంటి దృఢ సంకల్పం, ఆశయంతో నిర్వహిస్తూ ఉన్నాం. అలానే ప్రభుత్వానికి కూడా మరి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా కొన్ని తీర్మానాలను ప్రవేశపెట్టి పంపించడం జరిగింది. వాటిల్లో ప్రధానమైనది కూడా తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే పాలక మండలిలో ఆంధ్రప్రదేశ్కి చెందిన బ్రాహ్మణులకు కూడా పాలక మండలిలో అవకాశం కల్పించమని కోరాం. బ్రాహ్మణులు పాలక మండలిలో ఉన్నారు, కానీ ఈ రాష్ట్రానికి సంబంధం లేని, ఈ రాష్ట్ర బ్రాహ్మణ్యానికి పరిచయం లేని, ఎటువంటి ఉపయోగం లేనటువంటి ఇతర రాష్ట్రాలకు చెందిన బ్రాహ్మణులకి అవకాశం కల్పించడం వల్ల దేవుణ్ణి దర్శించే భాగ్యం కూడా కలగకపోవటం అనేది బాధాకరమైన సంఘటనగా రాష్ట్ర ప్రభుత్వం దృష్టిలో ఉంచడం జరిగింది. అలానే రేపు జరిగేటువంటి స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మరి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రధానమైనటువంటి పట్టణాల్లో బ్రాహ్మణ సామాజిక వర్గం అధికంగా ఉంది. అలానే వైశ్యులు కానీ ఇతర సామాజిక వర్గాలతో కానీ కలిసి గెలిపించగలిగిన సత్తా, ఆ డివిజన్లలో ఓడించగలిగిన సత్తా ఉన్నటువంటి బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గుర్తించి ఏదైతే కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా జనసేన, భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీలో కూడా ప్రతి పట్టణంలో 3 పార్టీల నుంచి 3 బ్రాహ్మణులకు అవకాశం కల్పించమని స్పెషల్ తీర్మానం ద్వారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఇంకో ప్రధానమైనటువంటి అంశం, నవ్యాంధ్ర నిర్మితం అవుతున్నటువంటి ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో మరి ఏదైతే స్వాతంత్రాన్ని బ్రిటిషర్లకు ఎదురొడ్డి పోరాడిన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి ప్రకాశం పంతులు గారు గౌరవ భారతదేశానికి కీర్తి ప్రతిష్టలు చాటి చెప్పి ఆర్థిక వ్యవస్థల్ని గాడిలో పెట్టిన నిపుణుడు, అపడ చాణక్యుడు పివి నరసింహారావు గారికి 5 ఎకరాల స్థలాన్ని కేటాయించి వారి స్మారక స్తూపాల్ని కూడా ఈ యొక్క నవ్యాంధ్ర రాజధానిలో నిర్మించాలని తీర్మానాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం జరిగింది. ఈ 3 తీర్మానాలు అమలు జరిగే వరకు కూడా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి సాధించుకునే దిశగా ఈ యొక్క 3 తీర్మానాలని ప్రవేశపెట్టి సాధించుకునే దిశగా పోరాటం చేస్తుందని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ, అమ్మవారికి ఆషాఢపట్టి ఆగస్టు 8, 2026 సంవత్సరంన శనివారం నాడున విజయవాడలో నిర్వహించబోతూ ఉన్నాం. అలానే ఆగస్టు 22న ఉత్తరాంధ్ర మెగా జాబ్ మేళాని అయ్యప్ప శర్మ గారి కన్వీనర్గా ఉత్తరాంధ్రలో మరొక 50 కంపెనీలు 1000 ఉద్యోగాలతో ఈ యొక్క జాబ్ మేళాను కూడా నిర్వహించి అక్కడ కూడా బ్రాహ్మణులతో పాటు బ్రాహ్మణేతరులకు కూడా ఉద్యోగాల అవకాశాలు కల్పించే సాధన దిశగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాల్ని మీ దృష్టిలో ఉంచుతున్నాం. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి దృష్టిలో కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్
రేపు జూలై 4, 5 తారీఖులు జైపూర్లో జరిగే సమావేశంలో కూడా ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానాన్ని వారికి కూడా ప్రవేశపెట్టి ప్రధాని గారి దృష్టిలో పెట్టమని కూడా చెప్పడం జరిగింది. భారతదేశం యావత్తు కూడా బ్రాహ్మణ కార్పొరేషన్ని 45,000 కోట్లతో నిర్మించి భారతదేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణాలుగా పేరుపడి అణగారిపోయిన బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని ఆదుకోవాలనే దిశగా కూడా ఆల్ ఇండియా బ్రాహ్మణ్ ఫెడరేషన్కి విజ్ఞప్తి చేయడం జరిగింది. అది జూలై 4, 5 తారీఖుల్లో జైపూర్లో జరిగే సమావేశాల్లో ఆ తీర్మానాన్ని ఆమోదించి ప్రధానమంత్రి గారికి అందించే దిశగా ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అడుగులేస్తుందని ఈ విధంగా తెలియజేస్తున్నాం. దాన్ని ఒక క్యాలెండర్ గా ప్రకటించినాము. క్రితం సంవత్సరం ఏం చేశామో క్రితం సంవత్సరం కూడా అదే ప్రకటించినాము. ఈ సంవత్సరం ఆగస్టు 22న విజయవాడలో కనకదుర్గ అమ్మవారికి, ఆగస్టు 8న విజయవాడలోని కనకదుర్గ అమ్మవారికి సారే ఇచ్చే ప్రోగ్రాం పెట్టినాము. తదనంతరం ఆగస్టు 22 విజయనగరంలో ఉత్తరాంధ్రకు సంబంధించి ఒక జాబ్ మేళా, బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య అన్ని జాతుల వారికి, అందరికీ అర్హత ఉన్న వాళ్ళందరికీ ఒక జాబ్ మేళా ఒకటి నిర్వహిస్తున్నాము. అదేవిధంగా వచ్చే సంవత్సరం 26 జనవరిలో వివాహ మ్యాట్రిమోనియల్ సిస్టమ్, బ్రాహ్మణుల్లో చాలా మందికి పెళ్లిళ్ళు కాక, పురోహితులు అర్చకులు అమ్మాయిలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇది సామాజిక సమస్యగా బ్రాహ్మణ జాతిలో ఏర్పడింది. కాబట్టి ఆగస్టులో ఒక ప్లాన్ చేసి ఎవరైతే పౌరోహితులు ఉన్నారో, ఎవరైతే పెళ్లిళ్ళు కావాల్సిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ మ్యాట్రిమోనియల్ పెట్టి ఒక పెళ్లిళ్ళ నిర్వహణ కార్యక్రమం చేయదలుచుకున్నాము. ఈ సందర్భంగా మరికొన్ని సామాజిక బాధ్యతలను, సామాజిక సమస్యలను తీసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయం జరిగింది. అదేవిధంగా సమాజం యొక్క శ్రేయస్సే ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘం యొక్క సమాఖ్య లక్ష్యంగా మరికొన్ని కార్యక్రమాలు చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హెచ్కే మనోహర్ రావు, ఆంధ్రప్రదేశ్ బ్రాహ్మణ సేవా సంఘ సమాఖ్య జనరల్ సెక్రటరీ.